ఇరాన్లో జరుగుతున్న అల్లర్లలో దాదాపు 2000 మంది చనిపోయారని అధికారికంగా తెలుస్తుంది. అయితే దాదాపు ఇందులో మెజారిటీ ప్రజలతో పాటు అధికారుల యంత్రాంగం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కొన్ని అనధికారిక సమాచారం దాదాపు 12,000 మంది పైగా నిరసకులను అరెస్టు చేయడం జరిగిందని తెలుస్తుంది. రాయిటర్స్ వార్తాపత్రిక అందిన కథనంలో దాదాపు 2000 మంది పైగా చనిపోయిన విషయం అర్థమైంది. దీనిపై ట్రంప్ ఇటీవల జరిగిన ఈరోజు మాట్లాడుతూ ఇరాన్తో చర్చలు ఉంటాయని చెప్పడం జరిగింది. కానీ కాసేపట్లో ఇరాన్పై చర్చలు లేవు, నిరసనకారులపై ఆందోళనలపై దాడులు ఆపినప్పుడే చర్చలు ఉంటాయని ట్రంప్ చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం అక్కడి ప్రజలకు ట్రంప్ మరొక సూచన కూడా ఇచ్చారు. మీపై దాడి చేసిన వ్యక్తులను మీరు గుర్తించుకోండి, వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. త్వరలోనే మీకు మంచి గుడ్ న్యూస్ చెప్తారని ఒక ప్రకటన ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఇరాన్ పై విషయాల గురించి కంపెనీ కూడా చాలా సీరియస్గా ఈ దాడులను ఆపాలని చూస్తున్నారు అర్థమైంది. దాదాపు 80% ఇంటర్నెట్ ఆపివేయడం జరిగింది. అయితే స్టార్లింక్ ఉన్న కనెక్షన్స్ కూడా తను వెతికి ప్రతి ఇల్లు శోధించి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ దేశం దాటి వెళ్ళిపోవద్దని కంపెనీ సూచించడం జరిగింది. కాబట్టి ప్రతి ఇల్లు సెర్చ్ చేస్తున్నారు. 80%, 85% వరకు ఇంటర్నెట్ షట్ డౌన్ చేయడం జరిగింది. స్టార్లింక్ సేవలను కూడా కట్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇరాన్లో. అయితే ఇరాన్లో నియంత్రణ ప్రభుత్వం పోవాలని ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో బతకాలని అక్కడి ప్రజలు దాదాపు 1 నెల నుంచి నిరసనలు చేయడం జరిగింది. అలాగే ట్రంప్ మరొక సూచన కూడా చేయడం జరిగింది. ప్రభుత్వ సంస్థలను మీరు ఆక్యుపై చేయాలని, అక్కడి అధికారులు నిర్బంధించాలని కూడా సూచించడం తెలుస్తుంది.